హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మిస్టర్ నవీన్ టాకీస్. హరిశంకర్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకి ఈ మధ్య కాలంలో ఒక సాంగ్ సారీ క్యాప్ పెట్టుకున్న స్టైల్లో ఒక పవన్ కళ్యాణ్ గారి ఒక పోస్ట్ వదిలారు. బిఫోర్ దట్ మనకు ఆల్రెడీ షూటింగ్ కూడా చాలా చాలా ఫాస్ట్ గానే కంప్లీట్ చేశారు. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పటికి ఇంకా రాజకీయాల్లో ఉన్నారు, కానీ రాజకీయాల్లో గెలవలేదు. సో ఆ తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేసే టైంకి కొంచెం షూట్ అయిన తర్వాత ఈయన షెడ్యూల్స్ చేయక కుదరక ఈ రాజకీయ ఎలక్షన్స్ టైంలో కాబట్టి కుదరక చేయలేదు. ఆ తర్వాత గెలిచారు కాబట్టి ఈ స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్గా చేంజ్ చేస్తారు. బిఫోర్ దట్ అది ఒక ఏమంటారు రీమేక్ మూవీ కాబట్టి ఆ రీమేక్ మూవీ కాకుండా ఒక ఫ్రెష్ స్టోరీ లాగానే మొత్తం అంతా చేంజెస్ చేసుకొని రమ్మని చెప్పేసి హరిశంకర్ గారికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మనకు ఆ టైంలో న్యూస్ కూడా వచ్చింది. సో చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత ఆయన షూటింగ్ ఓజీ కంప్లీట్ చేసుకున్న తర్వాత దీనికి టైం ఇచ్చి దీన్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు అనమాట. షూటింగ్ కూడా చాలా ఫాస్ట్గా చేశారు. హరిశంకర్ అండ్ పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి కాంబో, మంచి హిట్ కాంబో, ఒక ట్రెండ్ సెట్ చేసిన కాంబో, ఇండస్ట్రీకి ఊపునిచ్చిన కాంబో, ఫ్యాన్స్ కి పండగ లాంటి ఒక సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఇచ్చిన ఒక మూవీ. అంత పెద్ద మూవీ ఇచ్చిన అదే పవన్ కళ్యాణ్ గారి కెరీర్ నే తిరిగి రాసిన మూవీ అనమాట గబ్బర్ సింగ్. సో ఆ టైంలో అంత ఊపు ఊపేసింది. సినిమా కలెక్షన్స్ కావచ్చు, డేస్ కావచ్చు, అన్ని రకాలుగా ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ అంతే. అదొక ల్యాండ్ మార్క్, బెంచ్ మార్క్, ఆర్ఎల్స్ టార్చ్ బేరర్ ఇలాంటివి అనుకో ఇంకా ఏదో ఎన్నెన్న వేసుకోవచ్చు ఎన్ని. సో అలాంటి లెదర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా గురించి కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే హైలోనే ఉన్నాయి. ఎందుకంటే చేంజ్ చేసిన తర్వాత బిఫోర్ దట్ రీమేక్ కాబట్టి అంత అనుకోలేదు. తర్వాత చాలా చాలా మారిపోయినాయి కాబట్టి అట్లా అనుకున్నాం. సో ఈ ఇద్దరు కాంబోలో వస్తున్న ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఒక సాంగ్ ప్రోమో ఒక 2 days బ్యాక్ వచ్చింది. దానికి సంబంధించిన ఫుల్ సాంగ్ ఇవాళ ఈవినింగ్ వచ్చింది అనమాట. దెక్కలేంగే సాలా సాంగ్ మనకు తెలిసిన విషయం, అందరు వినే ఉంటారు. ఇవాళ వచ్చిన తర్వాత నాకైతే సాంగ్ విన్న తర్వాత మీకు జెన్యున్గా మీకేమనిపిస్తుందని కింద కామెంట్లో చెప్పేసేయండి. నాకైతే అంత ఎక్కలేదు అనిపించింది భయ్య. ఆల్రెడీ ఈ సాంగ్ విన్నట్టుంది. డిఎస్పి గారి మ్యూజిక్ మీద కొంచెం ఎక్కడో మనకి మంచి ఇంట్రెస్ట్ ఊపు ఉంటుంది అనమాట. ఆయన చాలా చాలా సినిమాలకు హిట్ ఆల్బమ్ ఇచ్చారు. కొన్ని కొన్ని స్లోగా ఎక్కుతాయి పాటలు కూడా, మరి అది స్లోగా ఎక్కచ్చేమో తెలియదు. బట్ ఈ సాంగ్ విన్న తర్వాత అనిపించింది ఆల్రెడీ కొట్టిన మ్యూజిక్ ఉన్న మ్యూజిక్ అని అనిపించింది అనమాట ఎగ్జాక్ట్ గా. ఎందుకంటే కిర్రాకు కిర్రాకు సాంగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారిది, అది కిర్రాకు, ఆ వాయిస్ ఆ మ్యూజిక్ సేమ్ అంటే ఉంటాయి. అలాగే ఇంకోటి కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి, ఆ సాంగ్ కూడా సేమ్ ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి ఈ భగత్ సింగ్ లో సాంగ్ దెక్కలేంగి స్టార్టింగ్ లిరిక్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ వింటే స్టార్టింగ్ లో సుబ్బలక్ష్మి సాంగ్ స్టార్టింగ్ లో ఎక్కడి నుంచి ఎట్లా మొదలవుతుందో అదే విధంగానే బీట్ కూడా సేమ్ అదే లెవెల్లో వెళ్తా 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 కమ్ టు ద పార్టీ కాడ రైజ్ అవుతుంది అనమాట. సో అదే విధంగా అనిపించింది నాకు బీట్స్ కూడా. మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పేసేయండి. నాకైతే ఇలా అనిపించింది. సాంగ్ ఓకే, పవన్ కళ్యాణ్ గారి బీట్స్, డాన్స్ మాస్ అదే అదిరిపోయింది. ఆల్మోస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత డాన్స్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ డాన్స్ నిజంగా ఒక మంచి ఫ్రెష్ మనకి ఫీల్ ఇస్తుంది అనుకుంటున్నా. ఫ్యాన్స్ కూడా ఒక మంచి థియేటర్ లో డాన్స్ వేయడానికి ఫ్యాన్స్ వేసేస్తారు, ఇంకా నిలబడుకోరు స్టేజ్ లో, సారీ కుర్చీలో కూర్చోరు, వేసేస్తారు. అంత ఊపు అయితే ఇచ్చేస్తా అనుకుంటున్నా. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఈమె ఊపుతో డాన్స్ చేసిన సాంగ్ ఇదే అనుకుంటా. సో ఐ హోప్ దట్ ఈ సాంగ్ కూడా ఎక్కితే బాగుంటది, ఎక్కకపోయినా డాన్స్ వచ్చేసి ఎంజాయ్ చేయొచ్చు అంతే. పవన్ కళ్యాణ్ గారిని చూసుకొని హ్యాపీగా సాంగ్ ఎంజాయ్ చేయొచ్చు అంతకంటే ఏం లేదు. మీకే అనిపిస్తుంది కింద కామెంట్ లేపేసేయండి. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా మాట్లాడాలంటే కింద కామెంట్ లేపేసేయండి.